వీర వెంకట నరసింహ సిఐటి గద్వాల జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలకు సంబంధించినటువంటి 2 నెలల జీతాలు ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ ద్వారా ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆశాల పట్ల చాలా నిర్లక్ష్యంగా నిర్వహించింది. జీతభత్యాల విషయంలో కానీ ఇతర సమస్యలను పరిష్కారం చేయడం నిర్లక్ష్యం నిర్వహించింది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కనీసం ఆశాల సమస్యలు పరిష్కారం చేస్తారని అనుకుంటున్నాము. కానీ ఇప్పటి వరకు డిసెంబర్, జనవరి సంబంధించిన 2 నెలల జీతాలు ఇవ్వడం లేదు. అధికారుల దగ్గరికి వెళ్తే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ జీతాలు తక్షణమే ఇవ్వాలని, అలాగే గతంలో టీఆర్ఎస్ సంబంధించినటువంటి 6 నెలల ఏరియర్స్ ఉంది, ఇప్పటికి ప్రభుత్వాలు చెల్లించలేదు. కనీసం ఆ 6 నెలల పీఆర్సీని తక్షణమే ఆశాలకు చెల్లించాలని, అలాగే వాళ్ళకి పారితోషికాలు ఇస్తున్నారు, పారితోషికాలు పనులు చేపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెట్టి చాకరీ రద్దు చేసి వాళ్ళకి ఇచ్చిన వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వాళ్ళకి ఆరోగ్య ప్రమాద బీమా అనే సౌకర్యాలు ఏం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆశాలు ఆ గ్రామీణ ప్రాంతాల పట్టణంలో అందరికీ ఆరోగ్య సేవలు ఇస్తారు. వాళ్ళకి ఆరోగ్యం నశిస్తే తీర్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి ప్రమాద ఆరోగ్య బీమా